ప్రపంచమంతా నివ్వెరపోయే విధంగా ఒక దౌర్భాగ్యమైన పరిపాలనలో ఆ దేవదేవుడి సొమ్మును కూడా కాజేసే విధంగా గత రాష్ట్ర ప్రభుత్వ పాలన సాగిందనే దానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ. ఎవరైనా సరే ఏదైనా రివర్స్ టెండరింగ్ అంటే నీవు చేసే పరిశ్రమల నిర్మాణం కావచ్చు, డ్యాముల నిర్మాణం కావచ్చు, అందులో కాంట్రాక్టర్ వేసుకునేటువంటి వారి ఆ క్యాలిక్యులేషన్స్ నువ్వు చూస్తే అర్థం ఉంటుంది. కానీ ఇక్కడ తీసుకునే స్వచ్ఛంగా తయారు చేసే నైవేద్యం ప్రసాదము దానికి వాడే నెయ్యి బయట మనం ఈరోజు ప్రతి సామాన్యుని అడిగినా చెప్తారు 600కు తక్కువ ఎక్కడా దొరకని పరిస్థితి. అది కూడా కల్తీ నెయ్యే. అటువంటిది కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో 320 రూపాయలకే నెయ్యి వస్తుందంటే కకృతిపడి చేసిన దౌర్భాగ్య పనిగా దీన్ని భారతీయ జనతా పార్టీ అభివర్ణిస్తుంది. దీనిపైన తప్పకుండా ఆ దేవుడు తీసుకున్న చర్యలే కాబట్టి ఈరోజు దిక్కులేని లెవెన్ రెడ్డికి వచ్చాడు, జగన్ రెడ్డి పోయి లెవెన్ రెడ్డి అయ్యాడు. ఇంకా దారుణమైన పరిస్థితి. రాష్ట్ర ప్రజలు ఈరోజు యావత్ దేశ ప్రజలు కూడా ఆయన కనిపిస్తే తరిమి కొట్టే స్థితికి ఈరోజు దేశం యావత్తు ఉడికిపోతుంది. ఇంతటి దౌర్భాగ్యమైన పరిస్థితి తీసుకురావడము నిజంగా ఇది చాలా ఖండించాల్సిన విషయము. ప్రతి వెంకటేశ్వర స్వామి కాదు, ప్రతి హిందువు కూడా దీనిపైన గట్టిగా నిలదించాల్సిన పరిస్థితి ఈరోజు దేశవ్యాప్తంగా ఉంది.